పంకిన్ క్యారెట్ ఇడ్లీ. వావ్. సో ఇడ్లీ అనగానే చాలా మంది బ్లాంట్గా తినడం అలవాటు అండ్ చట్నీ యూస్ చేస్తారు. మనం చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇడ్లీస్ చేసాము, బట్ మంచి కాంబినేషన్ పంప్కిన్ అండ్ క్యారెట్ అనేది మంచి కాంబినేషన్. సో ఎలా చేస్తావు ఏంటి అనేది చూడాలి. మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్యా, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే. సో యూజువల్గా రెగ్యులర్గా మనం చేసుకుంటూ ఉంటాం ఇడ్లీస్, ఇందాక నువ్వు అన్నట్టు. సో మనం ఏదైనా ఒక 2-3 ఇంగ్రీడియంట్స్ యాడ్ ఆన్ చేస్తే అది ఒక డిఫరెంట్ రెసిపీ అవుతుంది అండ్ న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా చక్కగా మీట్ అవుతాము. అండ్ గుమ్మడికాయ ముక్కలు అండ్ అలాగే క్యారెట్ తురుము తెచ్చేసావు, పర్ఫెక్ట్ కాంబినేషన్ అనిపిస్తుంది. సో స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం స్టీమ్ రెడీ పెట్టేసుకుందాం. ఓకే. ఓకే. సో స్టీమ్ అయితే రెడీ అవుతూ ఉంటుంది. సో ఈలోపు మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. మనము గుమ్మడికాయ ఆల్రెడీ బాయిల్ చేసాం లైట్గా, దాన్ని మనం మిక్సీ పట్టేసుకుందాం. ఓకే. ఇప్పుడు మనం దీన్ని మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఒక స్పూన్, సో చక్కగా పేస్ట్ చేసుకుని గుమ్మడికాయ ప్యూరీ వేసేసుకుని నెక్స్ట్ ఇడ్లీ పిండి, ఇప్పుడు అలాగే క్యారెట్ తురుము కూడా. సో యూజువల్గా గుమ్మడికాయ కొంచెం వేడి చేస్తుంది అంటారు కదా, సో దానికి బ్యాలెన్సింగ్గా ఏదైనా తీసుకోవాలా లేకపోతే కొంచెం క్వాంటిటీ యూస్ చేసాం కాబట్టి పర్ఫెక్ట్లీ ఆల్ రైట్? సో మనం కొంచెం క్వాంటిటీ యూస్ చేసాం అండ్ ఎలాగో స్టీమ్ కూడా చేస్తున్నాం కాబట్టి మనకు అంత ఎఫెక్ట్ ఏమి ఉండదు. ఓకే. ఇంకొక స్పూన్, అలాగే కొంచెం సాల్ట్ కూడా. సో ఇవన్నిటిని కూడా మిక్స్ చేసేద్దాం. ఓకే. సో చక్కగా పల్లీ చట్నీ కానీ లేకపోతే ఏదైనా మింట్ చట్నీ, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ చట్నీస్ యూస్ చేస్తూ మనము చక్కగా ఎంజాయ్ చేయొచ్చు దీన్ని. అవును. సో ఇది పక్కన పెట్టేసుకొని మనం దీనికి ఆయిల్ కూడా గ్రీస్ చేసేద్దాం. సో గుమ్మడి ఫ్లేవర్ అనేది కూడా చాలా మందికి ఇష్టము, ఎక్కువగా గుమ్మడికాయ హల్వా చేసుకుంటూ ఉంటారు. సో ఫ్లేవర్ నచ్చుతుంది అనమాట. ఇడ్లీలో ఎలా ఉంటుందో ఆ కాంబినేషన్ చూడాలి ఎలా ఉంటుంది ఏంటి అని. సో వైటమిన్ ఏ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి మాత్రం ఈ ఇడ్లీలు చాలా పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. వావ్. సో మన స్టీమ్ కూడా రెడీ అయిపోయింది కాబట్టి పర్ఫెక్ట్. సో ఈ ఇడ్లీస్ కాబట్టి మనం చక్కగా మార్నింగ్ టైం తీసుకోవచ్చు అండ్ నైట్ టైం కొంచెం లైట్గా తీసుకోవాలి అనుకునే వాళ్ళు, లేకపోతే ఫాస్టింగ్ చేసే వాళ్ళు, బ్రేక్ఫాస్ట్ ప్రిఫర్ చేయాలి అనుకునే వాళ్ళు ఈ కైండ్ ఆఫ్ రెసిపీస్ అండ్ ఇడ్లీస్ యూస్ చేయొచ్చు అనమాట. అవును, చక్కగా ప్రిఫర్ చేయొచ్చు. సో ఇంత క్వాంటిటీ యూస్ చేయాలి, ఎందుకంటే ఒక ఇడ్లీ తినగానే అంటే తినాలనిపిస్తూనే ఉంటుంది, టేస్టీగా ఉంటాయి అండ్ ఎన్ని ఇడ్లీస్ తిన్నా కూడా త్వరగా ఆకలిస్తూ ఉంటుంది.
సో అలాంటి వాళ్ళు లైక్ ఎంత క్వాంటిటీ తీసుకుంటే బెటర్? 3 to 4 ఇడ్లీస్ అయితే చాలు. ఎనివే మనము గ్రేటెడ్ క్యారెట్ యాడ్ చేసాము అండ్ అలాగే పంకిన్ పేస్ట్, సో ఇవన్నీ కూడా కొంచెం ఫుల్నెస్ ని ఇస్తుంది కాబట్టి 3 చాలు యాక్చువల్. ఓకే పల్లవి, సో చక్కగా ఇడ్లీస్ స్టీమ్ అయిపోయింటాయి, ఒకసారి చూసేద్దాము మరి. యా చూసేద్దాం. పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయాయి, సో ఇంకా మనం తింటాం. యా సో చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి. ఓకే, ఎలా పంకిన్ క్యారెట్ ఇడ్లీ రెడీ అయిపోయింది. పంకిన్ క్యారెట్ ఇడ్లీస్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. పంకిన్ క్యారెట్ ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, పంకిన్ ముక్కలు 1 కప్పు, క్యారెట్ తురుము 1 కప్పు, ఇడ్లీ పిండి 1 కప్పు, ఉప్పు తగినంత. పంకిన్ క్యారెట్ ఇడ్లీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ఇడ్లీ పాత్ర పెట్టి నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ లో ఉడికించిన గుమ్మడికాయలు వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ లో గుమ్మడికాయ పేస్ట్, ఇడ్లీ పిండి, క్యారెట్ తురుము, తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఇడ్లీ ప్లేట్ కి నూనె రాసి ఈ పిండిని ఇడ్లీలా వేసుకొని ఆవిరి మీద ఉడికించుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ పంకిన్ క్యారెట్ ఇడ్లీ రెడీ.